ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పెందుర్తి నుంచి బొడ్డవర వరకు కన్స్ట్రక్ట్ చేయబోతున్న నేషనల్ హైవే 516B గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అలానే ఈ హైవే కన్స్ట్రక్షన్ స్టాటస్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకలోకి వెళ్తే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే 516B పెందుర్తి నుంచి బొడ్డవర వరకు ఉంటుంది. ఈ హైవే ప్రస్తుతం సింగిల్ రూట్ 2 లేన్ ఉందన్నమాట. ఈ హైవేని 4 లేన్ గా అప్డేట్ చేయబోతున్నారు. ఈ హైవే కోసం కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా వేయబోతున్నారు అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ప్రస్తుతం అక్కడ రోడ్ అయితే ఎలా ఉంది, అండ్ అలానే ఫ్యూచర్ లో ఎలా మారిపోతున్న విషయాలు కూడా తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే మనం అయితే క్లియర్ గా మ్యాప్లో ఈ మ్యాప్ ని అయితే చూస్తాం అనమాట, ఈ హైవే మ్యాప్ ని. మరి మ్యాప్లోకి వెళ్దామా, ఎగ్జాక్ట్ గా ఈ హైవే ఎలా వెళ్ళిపోతుందని తెలుసుకోవడానికి లెట్స్ గో, మ్యాప్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన పెందుర్తి నుంచి బొడ్డవర వరకు కన్స్ట్రక్ట్ చేయబోతున్న నేషనల్ హైవే 516B రూట్ మ్యాప్. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వచ్చేసి నేషనల్ హైవే 16. ఈ నేషనల్ హైవే 16 నుంచి అలా మనకి కొత్త వలస నుంచి లక్కవరపుకోట, అక్కడ నుంచి శృంగవరపుకోట, అక్కడ నుంచి బౌద్వార మీకు కనిపిస్తుంది కదా. సో ఇదిగోండి, ఇక్కడ నేషనల్ హైవే 516E ఉంటుంది. ఇది రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఉంటుంది. ఈ హైవేలో మెర్జ్ అవుతుంది. సో ఈ హైవేలో మనకి ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, ఎగ్జాక్ట్గా మనకి ఈ పెందుర్తి ఉంది కదా, పెందుర్తి దాటిన తర్వాత ఈ నేషనల్ 16 ఉంది కదా, ఇక్కడ నుంచి మనం బయటకైతే వస్తాం. అలా సరిపల్లి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ హైవే స్టార్ట్ అవుతుంది. ఈ హైవే ఎగ్జాక్ట్గా మనకి జంగలపాలెం ఉంది కదా, ఈ జంగలపాలెం దగ్గరలోని స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళగానే ఎగ్జాక్ట్గా మనకి ఒక కొండ వస్తుంది, చంద్రపాలెం కొండ రైట్ సైడ్లోని. అది దాటిన తర్వాత మనకి అలా లెఫ్ట్కి డైవర్ట్ అవుతుంది అనమాట. డైవర్ట్ అయ్యి అలా మనకి ఈ మంగళపాలెంని తర్వాత కొత్త వలసని బైపాస్ చేసుకొని మళ్ళీ ఎక్కడంటే దత్తి గ్రామం ఉంది కదా, ఆ దత్తి గ్రామం దగ్గర మనకైతే ఈ హైవేలో కలుస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది నెమ్మలపాలెం దగ్గర. ఈ నెమ్మలపాలెం దాటిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా దత్తి గ్రామం దగ్గరలోని మన హైవే ఉంది కదా, రాయపురం ఎక్స్ప్రెస్ హైవే, ఆ హైవేకి ముందు మళ్ళీ పాత రోడ్లో కలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి దత్తి గ్రామం అని చెప్పే కదా, అక్కడ నుంచి మంగళపాలెం దాటక ముందు ఈ దేశపత్రపాలెం ముందు ఒక రూట్ ఉంది కదా, లెఫ్ట్ టర్న్ అవుతుంది. ఇక్కడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే కొత్తగా వేస్తారు. ఈ రూట్లో చాలా కలబట్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ అలానే మనకి 2 రైల్వే బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇంకా మనకి ఆ తర్వాత అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ని మీకు అయితే రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను కూడా, వర్క్ జరుగుతుంది అనేది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి అలా మనకు ముందుకు వెళ్ళి రంగాపురం, వెంకన్నపాలెం, లక్కవరపుకోట, తర్వాత దాంపురం, అండ్ మళ్ళీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎస్కోట్ దగ్గరలో దీన్ని మళ్ళీ బైపాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎస్కోట్లో మనకి ప్రస్తుతం 400 అయితే ఉంది కానీ కంప్లీట్గా లేదు. సో దీన్ని కంప్లీట్గా బైపాస్ చేస్తే మళ్ళీ ఊర్లోకి ట్రాఫిక్ వెళ్లకుండా మనం డైరెక్ట్గా బైపాస్ నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి మ్యాక్స్ దీన్ని కూడా బైపాస్ చేస్తారు. బైపాస్ చేసిన తర్వాత మరుపల్లి నుంచి అలా ముందుకు వెళ్ళి మనకి బౌద్వార వస్తుంది. బౌద్వార దగ్గర నేషనల్ హైవే 516 అక్కడ ఈ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇదిగోండి, ఇలా కనెక్ట్ అవుతుంది. మ్యాక్స్ ప్రస్తుతానికి అయితే ఇలా సైడ్ కనెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో దీన్ని రైట్ తిప్పి కనెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ చూస్తామంటే ఇదిగోండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లోని ప్రస్తుతం ఎలా ఉందో మనం చూస్తాం. అండ్ రైల్వే ట్రాక్ చూస్తాం, ఎలా వెళ్తుంది రైల్వే ట్రాక్. తర్వాత ఇక్కడ వర్క్ అయినా స్టార్ట్ అనేది చూస్తాం. మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళి ఇదిగోండి, ఈ ప్లేస్ ఉంది కదా దత్తి గ్రామం, ఈ ప్లేస్లో వర్క్ అయినా స్టార్ట్ అయిందా లేకపోతే అసలు ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి, అలానే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా డీటెయిల్డ్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి ఈ హైవే ఎలా వెళ్ళబోతుంది అండ్ ఎటు నుంచి ఎటు వెళ్ళబోతుంది అనేది. సో ఇప్పుడు మనమైతే ప్రస్తుతం ఎంట్రన్స్లోని అండ్ ఎగ్జిట్లోని ఎలా ఉందో విజువల్స్ చూడబోతున్నాం. అండ్ అలానే ఈ హైవే గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ మ్యాప్లో చూసారు కదా, ఇప్పుడు మనం ఈ హైవే గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. మన పెందుర్తి నుంచి బొడ్డవర వరకు సాగే ఈ నేషనల్ హైవే 516B రహదారి అభివృద్ధి ప్రాజెక్టు గురించి. ఈ రహదారి మారుతున్న విధానం విశాఖ ప్రాంత అభివృద్ధికి ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా రూపొందించబడింది. ఇది నేషనల్ హైవే 16 వద్ద పెందుర్తి నుంచి ప్రారంభమై కొత్త వలస ఎస్కోట మీదుగా బొడ్డవర నేషనల్ హైవే 516తో కలుస్తుంది.
మొత్తం మనకి 40.55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ హైవే మొత్తం 4 లేన్ ఉంటుంది అండ్ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో పేవ్డ్ షోల్డర్స్ కలిగి ఉంటుంది. దాదాపుగా 782 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ హైవే కోసం. ఈ హైవే స్టార్ట్ అయితే 24 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారు అండ్ అలానే మెయింటెనెన్స్ కూడా 5 years వరకు ఉంటుంది. తర్వాత ఈ హైవేలో మనకి ముఖ్యంగా కవర్ అయ్యేవి పెందుర్తి, కొత్తవలస, ఎస్కోట, బొడ్డవర. సో విశాఖపట్నంలో మన పెందుర్తికి ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందో మనందరికి తెలిసిందే. వన్స్ నేషనల్ హైవే 16 పెందుర్తి మీదుగా వెళ్ళిన తర్వాత మనకి కొత్తవలస చూసుకున్నట్లయితే వ్యాపార కేంద్రానికి అభివృద్ధిగా చెందుతున్న ఊరది. మనకి తెలిసిందే కదా, కొత్తవలసలో చాలా వరకు డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అలానే కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అవన్నీ మీకు తెలిసినే కదా. సో మీకు ఏమేమి తెలుసు కామెంట్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే ఎస్కోట్లో కూడా మనకి చాలా వరకు చేంజెస్ జరుగుతున్నాయి అండ్ ఆ చేంజెస్ కూడా ఈ హైవేస్ అయితే ఇంకా ఎక్కువగా జరుగుతాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే బొడ్డవర నుంచి మనకి ఆల్రెడీ విజయనగరంకి సింగిల్ రోడ్ ఉంది. చాలా బాగుంటుంది హైవే అయితే, నేషనల్ హైవే 516E. అండ్ అది వచ్చేసి మనకి రాజమండ్రి నుంచి విజయనగరం దాకా ఉంటుంది. ఆ హైవే గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో మీరు తెలుసుకోకపోతే మన ఛానల్ వీడియోస్ ఉంటే చూడండి. అరకు ఘాట్ని కూడా డెవలప్ చేస్తున్నారు, ఆ విషయాలు కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. అండ్ అలానే మనకి బొడ్డవరం నుంచి ఫుల్ కనెక్టివిటీ ఉంటుంది ఇటు విశాఖపట్నంకి, ఇటు విజయనగరంకి. అండ్ అటువైపు చూసుకున్నట్లయితే అరకు, గిరిజన ప్రాంతాలకి అండ్ అలానే టూరిజం డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హైవే. ఈ హైవేలో ప్రస్తుతం ల్యాండ్ అక్విజిషన్ అయితే జరుగుతుంది. ల్యాండ్ అక్విజిషన్ జరిగిందంటే వర్క్ మొత్తం మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మనకి ఈ హైవే వల్ల డెవలప్ అయితే జరిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ప్రయాణ సమయం తగ్గుతుంది, టూరిజం అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అరకులో బొర్రా కేవ్స్ కానీ, అరకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అలానే వ్యవసాయ రంగం కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఏవైతే మనకి అక్కడ పండిస్తున్నారో పంటలు, వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ లేకపోతే ఎక్కడైనా మనకి వేరే ఊరు తీసుకొచ్చి అమ్మడానికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అలానే నేషనల్ హైవే 16 మీద భారం కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్లు కూడా పిలిచారు. టెండర్ వాల్యూ వచ్చేసి 782.91 crores అండ్ మనకి ఆ టెండర్ కోసం EMD ఎర్నెట్ మనీ డిపాజిట్ 7,83,00,000 అయితే పే చేయాలి. అండ్ టెండర్ నెంబర్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే నేను కామెంట్ రూపంలో తెలియజేస్తాను. అండ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయి అనేది మనం చూద్దాం. ఒకవేళ పూర్తయ్యి అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ హైవే గ్రీన్ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ పాయింట్స్ చూద్దాం. ఆ తర్వాత ఈ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకొని వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ప్రస్తుతం మనకైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 516B, ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అలా మనకి ముందుకు వెళ్ళి ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే నేషనల్ హైవే 516Bతో కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి స్ట్రీట్ వ్యూ మ్యాప్ అనమాట. ప్రస్తుతం ఉన్న హైవే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి సింగిల్ రోడ్ 2 lane ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వేవే రోడ్ వచ్చేసి 4 lane అయితే ఉంటుంది. మీకు 4 lane రూట్ని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. అండ్ అలానే మనకి ఇది హైవే ఎలా ఉంటుందంటే 4 lane విత్ పేవ్డ్ షోల్డర్స్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్లేస్ నుంచి హైవే అయితే డైవర్ట్ అవుతుంది అనమాట. మనకి సరిపల్లి దాటిన తర్వాత హైవే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా మనం ముందుకు వస్తే మనకి క్లియర్గా కనబడుతుంది కొండ అయితే. ఈ కొండ దగ్గర నుంచి హైవే అయితే డైవర్ట్ అవుతుంది. అలా డైవర్ట్ అయ్యి ముందుకైతే వెళ్తుంది అనమాట. ముందుకు వెళ్ళి అలా మనకి కంప్లీట్గా మంగళపాలెం, కొత్తవలస ఈ ఊళ్ళన్నీ కూడా బైపాస్ చేసుకుని మళ్ళీ దత్తి గ్రామం ద్వారా మనకైతే ఈ హైవే కలుస్తుంది. మీకు నేను దత్తి గ్రామం దగ్గర కూడా ప్రస్తుతం అక్కడ ఎలా ఉందనేది చూపిస్తాను. ఫ్యూచర్లో అది మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. చేంజ్ అయిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఎలా డెవలప్ జరిగింది, ఎలా చేంజ్ అయింది ఆ ప్లేస్ అంతా కూడా. ప్రస్తుతం మనమైతే దత్తి గ్రామం దగ్గర చూస్తున్నాం. నెమ్మలపాలెం దగ్గర మనకు క్లియర్గా కనిపిస్తుంది. నెమ్మలపాలెం దగ్గర రైల్వే ట్రాక్ అయితే మనకి నెమ్మలపాలెం దగ్గర డైవర్ట్ అవుతుంది అనమాట. ఒకటి టువర్డ్స్ అరకు రూట్ వెళ్తుంది, ఇంకోటి విజయనగరం రూట్కి వెళ్తుంది రైల్వే ట్రాక్ అయితే. సో టువర్డ్స్ మనకి అరకు రూట్ వెళ్తుంది కదా, ఆ రూట్కి అయితే రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత అలా పాత రోడ్ ఉంది కదా, పాత రోడ్కి ఈ హైవే మెర్జ్ అవుతుంది. ఒకవేళ హైవే కంప్లీట్ అయిందంటే కంప్లీట్గా మనకి ఒకటే రోడ్ ఉంటుందన్నమాట. ఇది పాత రోడ్ అవుతుంది అండ్ కొత్త రోడ్ వచ్చేసి కొత్త రోడ్ అవుతుంది. అండ్ అది కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు. 4 lane ఉంటుంది అండ్ పేవ్డ్ షోల్డర్స్ ఉంటాయన్నమాట. మనకి మొత్తం మన నేషనల్ 16 ఉంది కదా, అనకాపల్లి దాటిన తర్వాత హైవే ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. లేదా మన విజయనగరం హైవే అని చూసారా, ఆ విజయనగరం హైవేలా ఉంటుంది. సో మరి మీకైతే ప్రస్తుతం అక్కడ విజువల్స్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంది. కొద్ది రోజుల్లో ఈ ప్లేస్ మొత్తం మారిపోతుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే ప్రస్తుతం అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. ఈ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది అంటే రోడ్ వర్క్ తొందరలో స్టార్ట్ అవుతుంది. రోడ్ వర్క్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా నేను మీకు
అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో కూడా క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ ఇస్తారు కదా, ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో మీలో ఎవరికైనా ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్స్ అని తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ హైవే గురించి నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అలాగే ఫైనల్గా ఈ వీడియోని ఎండ్ చేసే ముందు, పెందుర్తి నుంచి బొడ్డవర వరకు నేషనల్ హైవే 516B ప్రాజెక్ట్ ఇది కేవలం రహదారి కాదు, ఒక అభివృద్ధి మార్గం. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే క్లియర్గా మన నేషనల్ హైవే 516Bలోని రోడ్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రస్తుతం రోడ్ని చూపించాను అండ్ అలానే కొత్తగా వేయబోతున్న రోడ్ మ్యాప్ని అండ్ అలానే ఆ రోడ్లో ఎక్కడి నుంచి డైవర్ట్ అవుతుంది అనే విషయాలు కూడా మీతో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మీకు వీడియో అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you, take care, bye bye.